వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. আর যখন জালিয়ানওয়ালাবাগে হত্যাকাণ্ড হয় তখন গান্ধীজি কি লিখেছিলেন, এ মনিহার আমায় নাহি সাজে, নাইট উপাধি ত্যাগ করে দিয়েছিলেন। ইতিহাসই পড়ে না এরা। আর যখন জালিয়ানওয়ালাবাগে হত্যাকাণ্ড হয় তখন গান্ধীজি কি লিখেছিলেন, এ মনিহার আমায় নাহি সাজে, নাইট উপাধি ত্যাগ করে দিয়েছিলেন। ইতিহাসই পড়ে না এরা। আর যখন জালিয়ানওয়ালাবাগে হত্যাকাণ্ড হয় তখন গান্ধীজি কি লিখেছিলেন, এ মনিহার আমায় নাহি সাজে, নাইট উপাধি ত্যাগ করে দিয়েছিলেন। ইতিহাস। ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో యోగి అడుగుపెట్టాడు. యోగి ఆదిత్యనాథ్ ఆయన అడుగు పెట్టిందంటే శత్రువుల గుండెల్లో వణుకు మొదలవుతుంది. తప్పు చేసేవాళ్ళు గడగడా వణికిపోతారు. మమతా బెనర్జీలో కూడా వణుకు మొదలైంది. అందుకే చరిత్రను కూడా తలకిందులు చేస్తున్నారు ఆమె. అర్థమైందా ఆమె మాట్లాడిన తప్పేంటో? మమతా బెనర్జీ బెంగాలీలోని ఒక ర్యాలీలో మాట్లాడుతూ జలియన్ వాలాబాగ్ దురాగతం తర్వాత గాంధీజీ తన నైట్హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు అని. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమైతే నాకు చెప్పండి. ఏదో అలసిపోయి నాయకురాలు పొరపాటున అన్న మాట కాదు. తన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో బెంగాల్ ఐకాన్ రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించిన అత్యంత ప్రాథమిక విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుగా చెప్పారు. అదేంటి అనుకుంటున్నారా? జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా నైట్హుడ్ బిరుదుని వదులుకున్నది రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీజీ కాదు. ప్రతి పాఠశాలలో చదువుకునే పిల్లాడికి కూడా ఈ విషయం తెలుసు. ప్రతి చరిత్ర పుస్తకంలోనూ ఇది ఉంటుంది. భారత చరిత్రలోనే ఇది అత్యంత ప్రసిద్ధ నిరసన చర్య. ఆమె దీన్ని మర్చిపోయారా, లేక భయపడ్డారా, లేక రెండునా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు నేరుగా ఆమె అడ్డాలోకి వచ్చారు. దాంతో ఆమెకు ఏం ఆలోచించాలో పాలుపోవడం లేదు. ఆమె ఠాగూర్ చరిత్రను మర్చిపోవడంలో బిజీగా ఉంటే మహువా మొయిత్రే తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అటు లక్నో నుంచి అఖిలేష్ యాదవ్ తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కూటమి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది యోగి పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టిన తర్వాత. ఏదేమైనా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పక్క. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.